అమ్మ దూరం అయిపోయినా వదినమ్మ రూపంలో మా అమ్మ వచ్చుండదని చాలా సంతోషపడ్డాను. వదినమ్మ వచ్చినాక ఏ పొద్దున నేను తాగి ఇంటికి రాగా చూసినావా? తాగకుండానే మాటలు పడ్డాను. ఈ పొద్దు మాత్రం తట్టుకోలేకపోతా ఉన్నాను. మా వదినమ్మే నన్ను అపార్థం చేసుకుంటుందంటే మా అమ్మే నన్ను అపార్థం చేసుకున్న మాదిరి ఉండదు. నిజంగా మా అమ్మ ప్రాణాలతో ఉంటే ఒళ్ళు తల పెట్టుకుని ఏడవాలా అనిపిస్తా ఉండదు. లేదే, తప్పు చేసి మాట పడొచ్చు, దానికోసం తన్నులు కూడా తినచ్చు. కానీ ఏ తప్పు చేయకుండా తల్లి లాంటి వదినమ్మతో మాట పడ్డాను. అది నిండా కష్టంగా ఉండదు. ఎవరిది చీర? ఈ చీర మా అమ్మది. నా పుట్టినరోజు వస్తే మా అమ్మకి అదే పెద్ద పండగ. రాత్రంతా నిద్రపోయేది కాదు. నా బిడ్డకి అది చేసి పెట్టాలా, ఇది చేసి పెట్టాలా అని ఏమేమో చేసేది. ఒత్తురు నేను అగుపించలేదని ఊరంతా పిచ్చి పట్టేసిన మాదిరి తిరిగేసినది. నాకేం తెలుసు మా అమ్మట తిరుగుతుందనే. స్నేహితులతో దాగుడు మూతలు ఆడుకుందామని పోయి డ్రమ్ములో కూర్చున్నాను. ఆపోతే నా ప్రాణం కూడా పోవాలా. అప్పుడు కూడా మా అమ్మే నన్ను కాపాడినది. మా అమ్మ లేని బతుకే కాదు, చాలా తూర్లు మా అమ్మ కాడికి పోదాం అనిపించేది. కానీ బతుకుంటే మా అమ్మ సమాధి కాడికి పోయి ఏడవచ్చు. కష్టం వస్తే మా అమ్మ ఫోటో పట్టుకొని చెప్పుకోవచ్చు. చనిపోయినాక మా అమ్మ ఆకుపిస్తుందని నమ్మకం ఏముండదు. అందుకే సావలేకపోయి ఉంటాను. నన్నెవరు చెడ్డోడు అనుకున్నా పర్లేదు పాప. అమ్మ లాంటి మా వదినమ్మ అపార్థం చేసుకుంటా ఉంటే తట్టుకోలేకపోతా ఉండ. ఇదిగో నాకు కష్టం వస్తే మా అమ్మ చీర కింద పరుచుకొని దాని మీద పడుకుంటా. ఎందుకో తెలుసునా, మా అమ్మ ఒడిలో పడుకున్నట్టుంటది. మా అమ్మ నెత్తిన చెయ్యేసి ఓదారుస్తున్నట్టుంటది. తాగటం నాకేం కొత్త కాదు పాప. గుండె నిండా బాధ ఉండదు. ఆ బాధను మర్చిపోవడానికి ఇదిగో విషయం అని తెలిసినా దీన్ని తాగుతూ ఉంటాను. మరి ఇంతగా మీ అమ్మని నువ్వు ప్రేమిస్తున్నావు, మరి మీ నాన్నగారు ఎప్పుడు మీ అమ్మ విషయంలో నువ్వేదో తప్పు చేశావంటారు. అసలు నిజమేంటి అనేది ఆయనకి చెప్పొచ్చు కదా. నేను చెప్తే ఏనట మా నాయన యాపొద్దో మానేసినాడు. నేను తప్పు చేసినానని నమ్ముతున్న ఆయనకి, లేదు నాయన నేను చేసింది ఇది అని చెప్తే ఆ నిజాన్ని నమ్మే పరిస్థితుల్లో ఆయన లేడు. అసలు ఏం జరిగింది మీ అమ్మగారి విషయంలో
నువ్వు తప్పు చేసావని మీ నాన్నగారు అనుకోవడానికి కారణం ఏంటి? అది ఏం జరిగినదనేది నాకు ఆ దేవుడికే తెలుసు. నేను చేసింది మంచిదే. మా నాయన చూసేటప్పటికి అది చెడ్డగా కనిపించినది. ఆ రోజు ఏదన్నా చెప్పడానికి మా నాయన నా మాట వినలా. ఈ పొద్దుకి ఈయనట్లా. ఇంతే పాప. నా బాధ చెప్పుకోవడానికి నాకంటూ ఎవరూ లేరు. ఉన్న మా అమ్మ వెళ్ళిపోయినది. అందుకే దీంతో నా బాధ పంచుకుంటా ఉంటా. రేయ్, ఎవడ్రా నువ్వు? రేయ్, ఎవడ్రా ఫోన్ చేస్తుండేది? రేయ్, మా అమ్మ సమాధి కాడ ఏం చేస్తుండారు? మీ అమ్మ సమాధి కదా, కాసేపట్లో ఈ సమాధిని తవ్వబోతున్నాం. రే, మా అమ్మ సమాధి మీద చెయ్యేసినారంటే ప్రాణాలతో ఉండరు చెప్తా ఉంటాను. ఎవరు మీరు అసలు? మా అమ్మ సమాధితో మీకేం పనిరా? పనుంది కాబట్టే మీ అమ్మ సమాధిని వెతుక్కుంటూ వచ్చాంరా. 10 నిమిషాలు టైం ఇస్తున్నాం. వచ్చావనుకో మీ అమ్మ సమాధిని కాపాడుకోవచ్చు. రావడం ఆలస్యం చేసావనుకో వచ్చేసరికి మీ అమ్మ సమాధి ఉండదు. రేయ్, మీకు ధైర్యం ఉంటే నాతో పెట్టుకోండి రా. మా అమ్మ సమాధి కాడ ఏం పనిరా మీకు? రేయ్, ఏడకు రమ్మంటారో చెప్పండి, నేనే వస్తాను. ముందాడి నుంచి వెళ్ళిపోండి రా. అరే, ఇక్కడికి వచ్చిందే నీకోసం రా. నిజంగా మీ అమ్మ సమాధి మీద చెయ్యి వేయకుండా ఉండాలంటే 10 నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండాలి. రేయ్, ఆడనే ఉండండి రా, నేను వస్తానా. రారా. రెడీ అయిపోయావా? రెడీ అయిపోయినాను కానీ నేను ఇప్పుడే వస్తాను. రే, అందరూ గుడికాడికి వెళ్తుంటే నువ్వెక్కడికి వెళ్తున్నావురా? రే, చిన్న పని ఉండదురా, నేను ఇప్పుడే వస్తాను రా. చిరు, రే, గుడికి పోవాలని చెప్తుంటే యాడైపోతుండావురా నువ్వు? అయినా ఇప్పుడే పనిరా నీకు? ఇప్పుడు బయటికి పోతుండావు? అత్త, నాకు పనుండది, నేను వెంటనే వస్తాను, నన్ను పోని. రే, రే, పొయ్యేది గుడికి. పిచ్చి పిచ్చి వేషాలేమి ఏమాక. ఓ అత్త, నాకు పనుండదని చెప్తాను కదా, మీరు వెళ్ళండి. ఏవిరా అంత కోపం? నోరు మూసుకొనుండు. మీ నాయన వచ్చేసరికి నువ్వు అగుపించట్లేదంటే మళ్ళీ రచ్చవుతాది.